పిల్లగాళ్ళే వాళ్ళ జాగాల్లో వాళ్ళు పేరు చదివించిన, పెద్ద పెద్ద చదువులు చదివించిన, ఆడపిల్ల పెళ్లి చేసిన వాళ్ళ జాగాలో వాళ్ళు బయట దేశాలు ఉంటున్నారు. మరి మా ఆమెకి ఆరోగ్యం బాగలే, ఇంకా ఆమెను బతికించుకోవడం కోసం చిన్న చిన్న బిస్కెట్లు అమ్ముకొని ఆ మాత్రలకి హాస్పిటల్ ఖర్చులకి మేము పంపిస్తాను. మరి ఈ అమ్ముకుంటే ఏమవుతుంది? బిస్కెట్ ఖర్చు, హాస్పిటల్ ఖర్చు ఏమవుతాయి? నాకు తెలిసిన వ్యాపారం అదండి. ఈ వయసులో నాకు ఇంక ఏ వ్యాపారం చేయలేక. అదేలే, వయసు పోయినా చేయలేదు కానీ సల్లగానే మరి ఈ అమ్ముకుంటే ఏమొస్తాయిలే కానీ నేనే అంతో ఇంత సాయం చేస్తాను. రాదు సాయం వచ్చేది నీకే తినడానికి లేవాయా? నేనే బిస్కెట్లు తిని నీకు కాలాగా చెప్పులు లేకపోతే నేనే తిని ఇంకేమి ఇస్తారయ్యా? నాకు ఇవన్నీ లేక కాదు, నేను ఎట్నే పదార్థం తిరుగుతూ ఉంటాను. నాకు లేదని ఉన్నది. కాకపోతే ఎవరు నిజాయితీ పరులు, ఎవరు మన జనాలు ఇప్పుడు మన ఈ వయసులో మనల్ని ఎవరు గమనిస్తారు, ఎవరు లెక్క చేస్తారు అనేది చూసుకుంటా నేను అంతో ఎంతో జనాలకి సాయం చేస్తుంటా. లేకని కాదు కానీ నిజాయితీ పరులకు తప్పు చేయకుండా, మోసం చేయకుండా ఉన్న వాళ్ళకి అంతో ఎంతో సాయం చేద్దాం అనేది నా సంకల్పం. ఇంకో ఈ బిస్కెట్లు ఇంకో ఇది అమ్ముకో, ఇది ఒకటి తింటే సరిపోతుంది. తినలే ఒకటి రాళ్ళు పట్టు వదిలే తిన్నాయా? తినండి సార్. ఏం కూడా తినే